వెల్కమ్ టు షయాని అఫీషియల్ ఛానల్. రాగి పిండి అంటే ఇంగ్లీష్లో ఫింగర్ మిల్లెట్ అని అంటారు. మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ రాగి పిండి అంటే ఫింగర్ మిల్లెట్లో ఎన్ని బెనిఫిట్స్ అంటే ఉపయోగాలు ఉన్నాయో మీకు తెలుసా? దీంట్లో కాల్షియం, ఐరన్, ఫైబర్ అండ్ ప్రోటీన్ లాంటి ఎన్నో గుణాలు ఉన్నాయి. ఇది బోన్స్ని స్ట్రెంథనింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది. డయాబెటీస్ని కూడా కంట్రోల్లో పెట్టడానికి ఉపయోగపడుతుంది. ఇంకొకటి తెలుసా, మనందరికీ కావాల్సింది వెయిట్ లాస్కి కూడా ఉపయోగపడుతుందండోయ్. సో ఇంత మంచి గుణాలు ఉన్న రాగి పిండితో నేను 3 రెసిపీస్ని పట్టుకొని వచ్చేసాను. సో అవేంటో చూసేద్దామా? ఫస్ట్ అయితే రాగి పిండితో పిట్టు ఎలా చేయాలో చూపిస్తాను. ఇంకా రాగి పిండి బియ్యం పిండితో కలిపింది, ఇంకా బియ్యం పిండితో సపరేట్గా చూపిస్తాను. సో మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా? వచ్చేయండి. లెట్స్ డైవ్ ఇన్ టు కుకింగ్. నమస్తే ఫ్రెండ్స్, నా పేరు అనితా ప్రియాంక. ఇప్పుడు ఫస్ట్ రెసిపీ రాగి పిండితో పిట్టు ఎలా చేయాలో చూపించేస్తాను. అయితే ఫస్ట్ స్టెప్ మన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 1 కప్పు రాగి పిండి, 1 కప్పు కొబ్బరి తురుము, 1 కప్పు బెల్లం లేదా షుగర్ మీ ఇష్టం, మీ టేస్ట్ తగ్గట్టు మీకు ఏది నచ్చితే అది వేసుకోండి. ఇంకా చిటికెడంతా ఉప్పు. అంతేనండి ఇంగ్రీడియంట్స్, పెద్ద ఏమీ లేదు. ఇప్పుడు వాటర్ తీసుకొని అలా చిలకరించుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఎలా కలుపుకోవాలంటే మనము పిండి వంటలు చేసినప్పుడు తడుపుతాం కదండి ఆయిల్ వేసి. అలా తడిపిన తర్వాత మన ఇడ్లీ కుక్కర్ ఉంటుంది కదండి, ఆ గిన్నెని పెట్టుకొని కొన్ని నీళ్ళు వేసుకొని ఇడ్లీ పెట్టినలాగే వేడి చేసుకోండి. ఈలోపు మన పిండిని ఇడ్లీ స్టాండ్ తాలూకా రేకు ఉంటుంది కదా, అందులోకి షిఫ్ట్ చేసుకొని అలా సమానంగా పరుచుకొని అందులో పెట్టేయండి. పెట్టేసి ఒక 10 మినిట్స్ ఉడికితే ఓపెన్ చేసి చూస్తే కలర్ చేంజ్ అవుతుంది. చూస్తున్నారు కదా, లైట్గా కలర్ చేంజ్ అయింది. అలా చేంజ్ అవుతే కుక్ అయిపోయినట్టే. మనకి తెలిసిపోతుంది కుక్ అవ్విందో లేదో. చూసుకొని తీసుకొని దించుకోండి. అలా వేడి మీదే మన ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. మన కొబ్బరి తురుము ఇంకా బెల్లం వేసి కలిపేసుకుంటే అంతే. సింపుల్ అండ్ క్విక్ అండ్ ఎమ్మియెస్ట్ టేస్టియెస్ట్ రెసిపీ. ఎంతో హెల్దీ అయిన రాగి పిట్టు మనకి రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ రాగి ఇంకా బియ్యం పిండి పిట్టు ఎలా చేసుకుందాం చూసేద్దాం. లెట్స్ జంప్. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ అయిన రాగి ఇంకా బియ్యం పిండి పిట్టు సేమ్ ఇంగ్రీడియంట్స్ అండి, కాకపోతే బియ్యం పిండి ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. మీరు 1:1 వేసుకోవాలి. 1 కప్పు రాగి పిండి అయితే 1 కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. లేదు మీకు రాగి ఎక్కువ కావాలి, బియ్యం పిండి అంత హెల్దీ కాదు అని అనిపిస్తే రాగి పిండి 1.5 కప్ వేసుకొని 1/2 కప్పు బియ్యం పిండి వేసుకోండి, అంతే. దీని ప్రాసెస్ కూడా రాగి పిండి పిట్టులాగే సేమ్ ప్రాసెస్ అండి. యాజ్ యూజువల్గా మన రాగి పిండి బియ్యం పిండి చిటికెడంత ఉప్పు వేసుకొని నీళ్ళని చిలకరించుకుంటూ కలుపుకోవాలి. మనం చేత్తో పట్టుకుంటే ఇలాగ గట్టిగా ప్రెస్ చేస్తే వెంటనే ఇరగకూడదు, మన చేత్తో అంటే విరగాలి. అలా కలుపుకున్నాక యాజ్ యూజువల్ మన ఇడ్లీ గిన్నె పెట్టుకొని అందులో నీళ్ళు వేసుకొని ఈ పాత్రని అందులో పెట్టి ఒక 10 మినిట్స్ వరకు ఉడికించుకోండి. ఇది కొంచెం చూసుకొని ఉడికించుకోండి, ఎందుకంటే బియ్యం పిండి యాడ్ చేసాం కదా. ఉడికిందో లేదో కరెక్ట్గా చూసుకొని తీసి బౌల్లోకి తీసుకొని మన కొబ్బరి తురుము ఇంకా బెల్లం వేసి కలిపేసుకుంటే మన రాగి ఇంకా బియ్యం పిండి పిట్టు రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీ అండ్ హెల్దీగా నిమిషాల్లో తయారైపోతుంది మనకి. సో నెక్స్ట్ మన థర్డ్ రెసిపీ ఓన్లీ బియ్యం పిండితో పిట్టి ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. సో మన థర్డ్ రెసిపీ కూడా సేమేనండి ప్రాసెస్. 1 కప్పు బియ్యం పిండి తీసుకొని అందులో చిటికెడు ఉప్పు కలుపుకొని నీళ్ళని చిలకరించుకుంటూ కలుపుకోవాలి. మనం చేత్తో పట్టుకుంటే వెంటనే విరగకూడదు. ఈ బియ్యం పిండికి కొంచెం వాటర్ అనేది కొద్దిగా ఎక్కువ పడుతుంది, చూసుకొని కలుపుకోండి. కొంచెం ఎక్కువ అయ్యిందంటే బాగా పేస్ట్ లాగా అయిపోతుంది, అంటుకుపోతుంది, బాగోదు. పొడి పొడిగానే కలుపుకోండి. సో అది 10 మినిట్స్ యాజ్ యూజువల్ సేమ్ ప్రాసెస్లో ఉడికించిన తర్వాత మన కొబ్బరి ఇంకా బెల్లంని వేసుకొని కలుపుకొని
తినడమే అంతే రెడీ. ఈ పిట్టు అనేది కేరళలో చాలా ఫేమస్ అయిన రెసిపీ. ఇది మన బ్రేక్ఫాస్ట్లో ఇంక్లూడ్ చేసుకుంటే డైట్ చేయాలనుకున్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది జీరో ఆయిల్తో చేస్తారు. అండ్ ఎంత టేస్టీగా ఎంత యమ్మీగా ఉంటుందో నేను చెప్పలేను. మీరు నేను చెప్పిన కొలతలతో నేను చూపించిన విధానంలో చేసుకొని ట్రై చేసి నాతో షేర్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడిగేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతోని షేర్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయగానే నా వీడియోస్ ఇలా పెట్టగానే మీ ఫోన్లకి అలా వచ్చేస్తాయి. ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటలతో నేనైతే వచ్చేస్తాను. మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే ప్లీజ్ కామెంట్ డౌన్ బిలో, లేదా మన ఇన్స్టా పేజ్ షయానీలో DM కూడా చేయొచ్చు. మరి ఉంటాను. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్.